iOS 18 సెప్టెంబర్‌లో రోలౌట్ అయితుంది. మేజర్ అప్డేట్ ఈసారి. చాలా ఏఐ ఇంప్రూవ్‌మెంట్స్ ఇంకా న్యూ ఫీచర్స్ యాడ్ చేస్తారు. WWDC 2024లో చూడొచ్చు మనం. iPadOS, iOS, macOS గురించి ఈవెంట్ అయితది. ఈసారి iOSలో చాలా ఫీచర్స్ యాడ్ చేస్తారు. మెయిన్‌గా జనరేటివ్ ఏఐవి. యాపిల్ $1 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ జనరేటివ్ ఏఐ పైన. రీసెంట్‌గా ఓపెన్ ఏఐతోని ఇంకా గూగుల్‌తోని డిస్కషన్స్ కూడా అయినాయి. ఐఫోన్‌లో ఏఐ మోడల్ ఇంటిగ్రేట్ చేయడానికి. మోస్ట్లీ జెమినీ ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఏఐ క్లౌడ్ ఫీచర్స్ కోసం యాపిల్ కంప్లీట్‌గా గూగుల్ పైన డిపెండ్ అవుతుందంట. ఇంకా మిగతా ఫీచర్స్ అన్ని ఆన్ డివైస్ రన్ అయితాయి. మనకి A18 బయోనిక్‌లా డెడికేటెడ్ చిప్ యాడ్ చేస్తారంట ఏఐ ఫంక్షన్స్ కోసము. హోమ్ స్క్రీన్ అప్డేట్స్, యాప్ అప్డేట్స్, సిరి ఇంకా ఆర్సిఎస్ మెసేజెస్ కూడా వస్తున్నాయి ఫైనల్లీ ఐఫోన్కి. యాక్సెసిబిలిటీ ఫీచర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. కొన్ని యాక్సెసిబిలిటీ ఫీచర్స్ చూద్దాం ఇప్పుడు. ఐప్యాడ్లో, ఐఫోన్లో ఐ ట్రాకింగ్ యాడ్ చేస్తారు. ఇది ఒక బెస్ట్ యాక్సెసిబిలిటీ ఫీచర్. ఏంటంటే డిసెబిలిటీ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మనం ఐస్తోనే ఐప్యాడ్ని ఇంకా ఐఫోన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇంకో ఫీచర్ ఏంటంటే మ్యూజిక్ హ్యాప్టిక్స్. ఇది హియరింగ్ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి లేదా డెఫ్ పీపుల్కి హెల్ప్ అవుతుంది. మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు దానిలో ఉన్న బీట్స్ ఇంకా సౌండ్ ప్రకారంగా ఐఫోన్లో ఉన్న ట్యాప్టిక్ ఇంజన్ ప్లే అవుతుంది అనమాట. సాంగ్కి తగ్గట్టు ట్యాప్స్, టెక్స్చర్స్ ఇంకా వైబ్రేషన్స్ ఇస్తుంది ట్యాప్టిక్ ఇంజన్. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే వోకల్ షార్ట్ కట్స్. ఇది ఏం చేస్తుందంటే మనం వాయిస్ షార్ట్ కట్స్ సెటప్ చేయాలి. ఆ ఫ్రేజ్కి పర్టికులర్ యాక్టివిటీ అసైన్ చేయొచ్చు. ఇంకొక ఫీచర్ ఇది నాకు మస్తు అనిపించింది ఏంటంటే వెహికల్ మోషన్ క్యూస్. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు లేదా కార్లో, బైక్లో ఉన్నప్పుడు మనం మొబైల్ చూస్తే మనకు కొంచెం మోషన్ సిక్నెస్ అవుతుంది. ఎందుకంటే కాన్స్టెంట్గా స్క్రీన్ని చూస్తుంటాం కదా. ఈ ఫీచర్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే స్క్రీన్ పైన డాట్స్ మూవ్ అవుతుంటాయి. ఇప్పుడు మనం వెహికల్ని లెఫ్ట్ టర్న్ ఇచ్చినాం అనుకోండి, డాట్స్ అన్ని లెఫ్ట్కి మూవ్ అవుతాయి. బ్రేక్ వేస్తే ముందుకు మూవ్ అవుతాయి. మన వెహికల్ మూవ్మెంట్కి ఇంకా స్క్రీన్ పైన డాట్స్ మూవ్మెంట్కి సింక్ అవుతుంది. సో దానివల్ల మనకు మోషన్ సిక్నెస్ కాదు. ఇంకా కార్ ప్లేలో కూడా చాలా ఫీచర్స్ యాడ్ చేశారు. వాయిస్ కంట్రోల్, కలర్ ఫిల్టర్స్, సౌండ్ రికగ్నిషన్ యాడ్ చేస్తారు. లైవ్ క్యాప్షన్స్ యాడ్ చేస్తారు. కన్వర్జేషన్స్ అన్ని ఆన్ డివైస్ ట్రాన్స్క్రిప్ట్ అయిపోతాయి. ఇంకా వేరే ఫీచర్ చూసుకుంటే రీడర్ మోడ్ ఇచ్చారు, మ్యాగ్నిఫైయర్. ఇంకా ఓవర్ టైపింగ్ చేసేటప్పుడు లార్జ్ టెక్స్ట్ కనిపిస్తుంది. బ్రైలీ స్క్రీన్ ఇన్పుట్ కూడా అప్డేట్స్ వస్తున్నాయి. ఇది అప్కమింగ్ iOS 18 అప్డేట్స్. దీనిపైన మీ ఒపీనియన్ ఏందో కమెంట్